చరిత్రలో విని ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాల కారణంగా బెజవాడ గజగజ వణికిపోతోంది. ఓవైపు వర్షాలు విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు వరదలు భయపెడుతున్నాయి. ఇటు విజయవాడ నగరానికి కృష్ణానది బుడమేరు నుంచి వరద ముప్పు ముంచుకొస్తోంది. రెండు వైపుల నుంచి వరద ఉధృతి పెరుగుతోంది. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు వరదలతో విజయవాడ నగరం తల్లడిల్లుతోంది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్లో నమోదవుతోంది. వరద నీరు 11 లక్షల క్యూసెక్యూలు దాటింది. 12 లక్షల క్యూసెక్యూలు వరద రావచ్చని అధికారులైతే అంచనా వేస్తున్నారు. బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరదని చెబుతున్నారు. మరోవైపు బుడమేరు దెబ్బకి విజయవాడ శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. 24 కాలనీలు, పలు గ్రామాలని వరద నీరు ముంచెత్తింది. ప్రకాశం బ్యారేజ్కి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పెను ప్రమాదం జరిగింది. బ్యారేజ్ 3-4 గేట్లను 3 బోట్లు ఢీకొన్నాయి. 40 కిలోమీటర్ల వేగంతో బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్నట్లు తెలుస్తోంది. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. అటు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య వచ్చింది. 2-3 గేట్ల ప్యానెల్లో బ్రేక్ కాయిల్ కాలిపోయింది. వరద ఉధృతితో గేట్ల హైట్ పెంచుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. బ్రేక్ కాయిల్స్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఏపీలోని వరద పరిస్థితులని చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సింగ్ నగర్ వరద ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం పర్యటించిన తర్వాత విజయవాడ కలెక్టరేట్లో సీఎం సమీక్ష చేశారు. 1,00,000 మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం అదనపు బోట్లు, ట్రాక్టర్లు తెప్పించాలని అధికారులకి సూచించారు. సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్లోనే బస్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారధి వద్ద కృష్ణానదికి గండిపడింది. ఇటుక బట్టి పంట పొలాల్లోకి నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్యూల నీటి విడుదల చేస్తున్నారు. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా గొల్లపూడిని వరద ముంచెత్తింది. శ్రీశైలం కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి చిక్కుకున్నారు. తనని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. అటు దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. మన్ననూరు చెక్పోస్ట్ దగ్గర వాహనాలు నిలిపేస్తున్నారు. ఖమ్మం టు విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్ను పోలీసులు సూచించారు. తాము సూచించిన రూట్లో ప్రయాణం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్, చిట్యాల టు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ టు పిడుగురాళ్ల టు గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలని సూచించారు. ఖమ్మం వెళ్లేవారు చౌటుప్పల్ టు చిట్యాల టు నార్కట్పల్లి, నార్కట్పల్లి టు అరవపల్లి టు తుంగతురి, మద్దిరాల టు మర్రిపేట మీదుగా వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గే వరకు ఈ రూట్లలో ప్రయాణించాలని సూచించారు. అటు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై వర్షపు నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది.